నీట్ పేపర్ లీకేజ్ లో విద్యార్థులు విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయోత్సవ ర్యాలీ అయితే చేస్తున్నారు. మనతో పాటు ఇప్పుడు రుచిత్ గారు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకున్న ప్రయత్నించేద్దాం. చెప్పండి రుచిత్ గారు, ఎప్పుడు భగత్ సింగ్ ఉన్న షర్టు, నేషనల్ ఫ్లాగ్ ఉన్న షర్ట్ అయితే వేసుకుంటారు. అసలు ఎందుకు వేసుకుంటారు, ఎందుకు ఇన్స్పిరేషన్ అంట? అంటే భగత్ సింగ్ ఏదైతే నినాదాలను ఇస్తూ ఏదైతే ఆలోచన విధానాలను పాటిస్తూ బలిదానం ఇచ్చిండో వాటిని గుర్తు చేసుకోవడం కోసం మేము ఈ డ్రెస్ వేసుకుంటున్నాం. భగత్ సింగ్ బలిదానం ఇచ్చిందని చెప్పేసి మీరు కూడా రెడీగా ఉన్నారండి. ఇప్పుడు సమాజం కోసం బలిదానం దేశం అడిగితే బలిదానం ఇవ్వడానికి సిద్ధం, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం, ప్రాణాలు తీయడానికి సిద్ధం లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రేమించేటోళ్ళం. ప్రాణాలు తీసే గ్యాంగ్ అవతల దిక్కున్నారు, ప్రాణాలు ఇచ్చే గ్యాంగ్ ఇక్కడ ఉన్నారు. ప్రాణాలు ఇచ్చే గ్యాంగ్ ఈడ పీపుల్ ప్లాజా దగ్గర ఉన్నారు, ప్రాణాలు తీసే గ్యాంగ్ అవతల దిక్కున్నారు. మరి ఢిల్లీకి వెళ్ళారు కదా, మరి ఢిల్లీ యొక్క అక్కడ జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? మరి ఎక్స్పీరియన్స్ ఏంది? దిమాగ్ లేని ఢిల్లీ పోలీస్ వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఏదైతే లాఠీలు మాపై కురిపించారో వాటిని మేము తీసుకున్నాము. ఇన్ఫాక్ట్ తీసుకొని ఇంకా దృఢంగా రెస్పాన్స్ ఇచ్చినాము. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇక్కడ కొంతమంది పార్టీ నాయకులు కూడా ఇది మా పార్టీ నాయకుడు అక్కడ వచ్చి నిరసన చేయడం వలన అది విజయం అనేది వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి విద్యార్థుల విజయమా, మరి పార్టీ నాయకుల విజయమా? ఏ పార్టీ నాయకుడి దగ్గర అంత దమ్ము లేదు. అంత దమ్ము ఉంటే ఇన్ని ఉద్యమాలు, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకు కాలేదు? అవన్నీ అవాస్తవాలు. విద్యార్థులు ఏకమయ్యారు కాబట్టి ఈ రోజు ఢిల్లీ షేక్ అయింది, తల వంచింది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు కదా, మరి అయితే ఇక్కడ పోలీస్ పర్మిషన్ లేకుండా చేయడం అనేది ఇక్కడ తప్పే కదా? మరి పోలీస్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తున్నారు? పోలీస్ పర్మిషన్ ఎందుకు లేదు? పోలీసులతో నేను పొద్దున్న పర్మిషన్ ఉంటే మరి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారు? సాయంత్రం దాకా నేను పోలీసులతోనే మాట్లాడుతున్నాను. నిన్న డిఎస్పీ గారిని కలిసినాము. ఈ రోజు పొద్దున ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు నా పక్కనే ఉండే, వాళ్ళు చాలా పాజిటివ్ గా మాతో మాట్లాడారు. అదే రీతిగా మేము ముందు కంటిన్యూ అవుతున్నాం. ఇక్కడ బాక్సులు పెట్టి ఇక్కడ నాయిస్ కూడా ఎక్కువ అవుతున్నటువంటి మాటలు చెప్తున్నారు, అది పర్మిషన్ తీసుకున్నారా? మిస్కమ్యూనికేషన్ అయింది, పెట్టేసి ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి విజయానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద పోరాడడానికి కోసమే ఈడ ప్రారంభం. ఇది ప్రారంభం, సినిమా ఇంకా ముందుంది. ప్రారంభం అంటున్నారు, మరి విజయోత్సవ ర్యాలీ అంటారు. విజయోత్సవ ర్యాలీ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఇది విజయోత్సవ ర్యాలీ కాదు. ఏ విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని స్మరించుకోవడం కోసము అట్లనే బరాబర్ గెలిచినాము. మాట వినని 12 ఏళ్ల నుంచి ప్రజల గొంతును మాట వినని ప్రభుత్వము కుప్పగూలినప్పుడు, తల వంచినప్పుడు దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి. దాంతో పాటు సెలబ్రేషన్ తో పాటు మేము ఖచ్చితంగా ఏ విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాం. పార్లమెంట్ లో కూడా మనకి యాంటీ పేపర్ లీక్ బిల్లు కూడా పాస్ అయినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడే మనకు తాజాగా వచ్చిన వార్త. మరి దీని మీద మీ స్పందన ఏంటి? మరి ఇక్కడ బిల్లు ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? ఏ బిల్లు పాస్ అయినా ప్రజలతో చర్చించి బిల్లులు పెట్టాలి. ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ పెట్టిర్రు, యాక్ట్ అయింది. ఇప్పుడు అది ఆ బిల్లు పెట్టినప్పుడు ఎవరితో చర్చించారు కాబట్టి దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. విద్యార్థులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్టు పేపర్ తయారు చేసి ఈ కార్పొరేట్ కంపెనీలకి ఏది పాజిటివ్ ఉంటే అట్లా చేస్తారా? కాబట్టి ప్రజలతో చర్చించాలి ఏ బిల్లు. ప్రజలతో చర్చించాలి. అక్కడ ఉన్నటువంటి ఒకవేళ మళ్ళీ నీట్ పేపర్ లీక్ కావడం కానీ వేరే పేపర్లు లీక్ అయినా కానీ అక్కడ వాళ్ళని శిక్ష ఏ విధంగా పడాలి, వాళ్ళ దగ్గర జరిమానా ఎట్లా తీసుకోవాలి, దాని మీద అయితే మేము చాలా క్లియర్ గా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటలు. మరి దీనికి ఎట్లా చూస్తారు? ఏం లేదు అంటే మేము ఇచ్చిన డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయాలి కదా. మేము 5 పాయింట్ల మేనిఫెస్టోని విడుదల చేసినాం, దాని గురించి చర్చించి ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. చూడాలి మరి. ఫైనల్ గా ఇప్పుడు మీకు ఇక్కడ పర్మిషన్, ఇక్కడ ర్యాలీగా పోతామని చెప్తున్నారు. మరి మీరు ర్యాలీగా పోనీకి మీకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారా, లేకుండా ఇక్కడనే చేసుకోమని చెప్పినా? పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే మీరు నిన్న ఇన్ ప్రిన్సిపల్ పర్మిషన్ వచ్చేసింది, కానీ ఈ రోజు ఏంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్తున్నారు. చూడాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే ఒక మీటింగ్ చేశారు, భారీ మీటింగ్. మేము దాన్నే స్ఫూర్తిగా తీసుకొని మీటింగ్ చేస్తున్నామని లెటర్ లో కూడా రాసినాం. మరి మా మాట వినరు. రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, మాకో న్యాయం. రేవంత్ రెడ్డి గారికి ఒక పోలీస్ యాక్ట్, మాకో పోలీస్ యాక్ట్ అంటే చూసుకున్నాం. లేదు, మేము పౌరులం, తెలంగాణ సిటిజన్. దట్ ఈస్ మై ఓన్లీ క్రెడిబిలిటీ. ఇప్పుడు కామన్ పీపుల్, సీఎం అనే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి సీఎం కు ఒక వాల్యూ ఉంటది, కామన్ పీపుల్ కు ఒక వాల్యూ ఉంటది. పేర్లు వేరు ఉన్నప్పుడు వ్యక్తులు కూడా వేరే కదా. అది మార్చడానికి రోడ్డు మీదకి వచ్చినాం. అది మార్చడానికి లేదు, అట్లని కాదు, అది మార్చడానికే రోడ్డు మీదకి వచ్చినాం. మార్పు మొదలైంది. అప్పుడు వాళ్ళు చెప్పిన మార్పు కాదు, ఇప్పుడు అసలైన మార్పు వస్తుంది. రాజకీయ నాయకులుగా మారి కాదు, వాస్తవంగా ఇక్కడ ప్రజలందరినీ ఏకం చేసి మేము మార్పు తీసుకొస్తాం. ఇప్పుడు నేషనల్ లో ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి దెబ్బతోని అక్కడ దేశం మారినట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మారుతుందని మీరు నమ్ముతున్నారా? బరాబర్ నమ్ముతున్నాం. అందుకనే కదా 7 సంవత్సరాల నుంచి ఎందుకు కష్టపడుతున్నాం, అందుకనే కష్టపడుతున్నాం. ఆల్రెడీ రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి, మేమంటే ఇంకా భయపెడతాం.
అన్యాయం అవినీతి ఎవరైనా చేయాలని అనుకుంటే వాళ్ళకి భయం పుట్టాలి కాబట్టి ఈ రోజు మేమందరం ఇక్కడికి ఏకమైన. పోలీసులకి ప్రభుత్వానికి భయం ఏర్పడుతుంది. తెలంగాణలో కూడా పర్మిషన్ ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ కి అప్లై చేసుకున్నారు. పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్. అది పర్మిషన్ ఇవ్వకుండా మీకు పర్మిషన్ లేదు అని శాంతియుతంగా చేసే ర్యాలీని పర్మిషన్ లేదని అడ్డుకుంటే విద్యార్థుల్లో మనసులో ఉండేది అంటే మమ్మల్ని కావాలనే ఈ ప్రభుత్వాలు అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి అనే ఉక్రోషం వస్తుంది. వాళ్ళు అడిగిందేంటి? ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చాలంటారు, పరీక్షల్ని సజావుగా నడపాలంటున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్ తీసుకురావాలంటున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏదైతే నీట్ లాంటి లీకేజీలు జరిగినప్పుడు దానికి సంబంధిత మినిస్టర్ రిజైన్ చేయాలని పట్టుబట్టి తప్ప అంతకు మించి మాకు 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి, ఈ రాజకీయ నాయకులు సంపాదించినట్లు 1000 లక్షల కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళ ధర్నాలు చేసుకోవాలి. డిమాండ్లని 3 డిమాండ్లు చేసినారు. అయితే అక్కడ నీట్ విద్యార్థులు ఏదైతే మరణించారో వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా వాళ్ళ మీద వేసినటువంటి కేసులని రివర్స్ తీసుకోవాలని చెప్పేసి, అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 3 డిమాండ్లు నెరవేరినాయి, విద్యార్థులకు విజయం వచ్చిందని చెప్పేసి అంత ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఇక్కడ అంత మంది గ్యాదర్ అయ్యి మళ్ళీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందని భావిస్తున్నారా? మీకు చెప్పాలి, మీరు చెప్పే గ్యారెంటీలో ఇప్పటి వరకు కూడా ఈ రోజు కూడా పిల్లల పైన పెట్టిన పూర్తి కేసులను విత్డ్రా చేసుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం చెప్పగలిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పేపర్స్ కానీ ఎటువంటి అది కానీ రాలేదు అని. ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో ప్రభుత్వం ఇది బంద్ చేయాలి, సిజేపీ ఏదైతే నిరసన చెప్తున్నారో నిరసన బంద్ చేయాలని చెప్పారు. బంద్ చేస్తే ఏం చేస్తాం అంటే ఎటువంటి కమిట్మెంట్ ఇద్దరి మధ్య జరిగింది అనేది బహిర్గతం చేయాలని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఉద్యమాలకి ఆమ్ ఆద్మీ పార్టీగా పూర్తి స్థాయి మద్దతు ఇస్తాం. అరవింద్ కేజ్రీవాల్ గారి నేతృత్వంలో కూడా ఢిల్లీలో పిల్లలకు పూర్తి స్థాయి సపోర్ట్ గా అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా గారు, ఆతిషి గారు, పూర్తి నేషనల్ టీం వాళ్ళకి మద్దతుగా ఉంది. మా ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాం ఒకటే, ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ని మార్చాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ రోజు సర్టిఫికెట్ లేని వాళ్ళందరూ మినిస్టర్లు అవుతున్నారు, చదువుకోనోడు మినిస్టర్ అవుతుంది. చదువుకోనోడు మినిస్టర్ అయితే వాళ్ళ పరిపాలన ఎట్లా సాగిస్తారు? సో దొంగ సర్టిఫికెట్లతోటి మినిస్టర్ అయ్యే వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలకు వెళ్తే తీసి పడేస్తున్నారు, వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు కదా. మరి ఈ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఎవరైతే నాయకులు ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేస్తున్నారో మరి వాళ్ళందరికి శిక్షించొద్దా? సో కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు. సో ఇప్పటికైనా ర్యాలీ వద్దన్నారు. ర్యాలీ వద్దన్నా కూడా పిల్లలందరూ కూడా వాళ్ళు ఢిల్లీలో ఎంతైతే తెలంగాణ నుంచి కష్టపడ్డ పిల్లలు అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆన్లైన్ లో ఏదైతే బీజేపీ డిజిటలైజ్ చేసి ఏదైతే ఆడ అరాచక శక్తులు వచ్చినాయి అని చెప్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు కదా పిల్లలు. మనం వాళ్ళ బాధలు వింటున్నాం కదా, ఎట్లా తిన్నాం, ఎట్లా వన్నాం, ఎట్లా రోడ్ల మీదకి ఎక్కినాం, ఎట్లా నిరసన శాంతియుతంగా తెలిపినామని వాళ్ళ నోటి నుండే చెప్తున్నారు కదా. అంటే ఒక పర్సన్ ఢిల్లీలో ఉండి వాళ్ళ యొక్క ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేసారని అంత క్లియర్ గా చెప్తున్నప్పుడు ఒకటే అండి, కేంద్ర ప్రభుత్వం ఫేస్ చేసుకొని ఇప్పుడు పార్లమెంట్ లో యాంటీ పేపర్ లీక్ బిల్ అని కూడా తెచ్చినారు. మరి దీనికి ఇప్పటి నుంచి ఏ పేపర్ లీక్ అయినా కానీ వాళ్ళకి కఠిన శిక్షలు తీసుకుంటారని చెప్పేసి బిల్లు కూడా తీసుకొచ్చారు కదా. ఒక్కటి బ్రదర్, చట్టం చేయడమే కాదు, ఆ చట్టాన్ని అమలయ్యే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఆర్టీఈ చట్టం ఎన్ని రోజులైంది? ఆర్టీఐ చట్టం ఎన్ని రోజులు వచ్చింది? ఆర్టీఈ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఈ దేశంలో? ఆర్టీఈ ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంప్లిమెంటేషన్ ఎక్కడైనా జరుగుతుందా? 25 రైట్ టు ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా? ప్రైవేట్ స్కూళ్లలో లక్షల వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. 25% ఆర్టీఈ ఏదైతే చట్టమే కదా, మరి ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? అంటే చట్టం ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ప్రభుత్వాలు పనిచేయాలి, ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి, ప్రభుత్వాలు డబ్బులు తీసుకోకుండా కార్పొరేట్ సంస్థల ద్వారా డబ్బులు తీసుకోకుండా ఉంటే ఆ మినిస్టర్ ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణలో కూడా అటువంటి రిఫార్మ్స్ రాగలుగుతాయి, ఆర్టీ అమలు జరుగుతాయి. ప్రభుత్వం తలుచుకుంటే దానికి ఏందండి? ఈ రోజు ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయ్యా, ముఖ్యమంత్రి పనులు చేయాలి. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేస్తుండ. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాహుల్ గాంధీ గారే వాళ్ళ పార్టీ పెద్దనే ఇక్కడైతే ప్రొటెస్ట్ పాల్గొన్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పిల్లలు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటామంటే పర్మిషన్ ఇస్తలేదు. అంటే దీని డిఫరెన్స్ ఏంది? మరి నేను అదే చెప్తున్నా బ్రదర్, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా దొంగలే. ఈ రోజు కాంగ్రెస్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇవే లీక్ పేపర్లు, ఇవే పరిస్థితులు తీసుకొచ్చినాయి. ఈ రోజు బీజేపీ ఏం చెప్తుంది? అదే సాకు చెప్తుంది. నువ్వు ఉన్న టైంలో కూడా లీక్లు అయినాయి కదా,
నువ్వు నన్నెట్లా ప్రశ్నిస్తున్నావు అంటుంది. అంటే వీళ్ళిద్దరు కూడా లీకులు కావడంలో దోహదపడ్డ వాళ్ళే. వాళ్ళ మినిస్టర్ల పైన చేసిన వాళ్ళపైన వాళ్ళు ఏవైతే అంటే తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఈ రోజు అడిగే ప్రశ్న కాంగ్రెస్ కు లేదు కదా, కాంగ్రెస్ కి అడిగే ప్రశ్న లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తున్నట జంజీ ఏది ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు. అసలు ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఒక జంజీని ఎడ్యుకేషన్ మినిస్టర్ ను చెయ్యి, నువ్వు నమ్ముతారు దేశం. కానీ నువ్వు నీ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకొని, నీ ముడ్డి కింద పెట్టుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ నేయట్లేదు అంటే నీ ఎమ్మెల్యేలు ఎవడు కూడా యూత్ లేరా? నువ్వు ఫస్ట్ నీ ఎమ్మెల్యేని ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పచెప్పు, అప్పుడే కదా ఈ జంజీలకి నువ్వు సమాధానం చెప్పగలుగుతారు ముఖ్యమంత్రి. నువ్వు పని చేయవు కానీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసిన తర్వాతనట దేశంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ని జంజీ చేస్తారట. సో డిమాండ్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ చెయ్యి, నీ దగ్గర హోమ్ మినిస్ట్రీ, నీ దగ్గర ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పెట్టుకొని ఈ దేశంలో 22,000 స్కూళ్లకు పైపర్గా ఈరోజు మూతపడ్డాయి. దానికి ఏం సమాధానం చెప్తాను? సో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడ అన్యాయం చేయవద్దు, అవినీతి చేయవద్దు అనేటువంటి మాటలైతే ఇక్కడ సోషల్ యాక్టివిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మేమంతా ఢిల్లీకి పోయినాం, ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఇక్కడ పోరాడినాం, ఇక్కడ తెలంగాణలో కూడా పోరాటం అనేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.